యాక్టర్ విజయ్ తమిళనాడు సీఎం అయ్యారు. 1983లో ఆంధ్రప్రదేశ్లో జరిగిందే సరిగ్గా ఈ రోజు 2026లో తమిళనాడులో జరిగింది. ఈ తమిళనాడు ఎన్నికల ఫలితాలు నిజాయితీ, నిబద్ధత, పరిపాలన అనుభవం కలిగిన నాయకుడితో రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎలాగంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది వంశపారంపర్య రాజకీయం, దోపిడీ పార్టీలు, రెండు కుటుంబాలు, వైఎస్ ఫ్యామిలీ పాలన, నారా ఫ్యామిలీ పాలన. జనం విసిగెత్తిపోయారు. అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీలో కానీ, ఇటు అధికార పార్టీ టీడీపీలో కానీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఉక్రోషంతో, అసమ్మతితో మండిపోతున్నారు, రగిలిపోతున్నారు. ఎందుకనంటే ఆయా వర్గాలకు, కోటరీలకు తప్ప వీరెవరికి కూడా గుర్తింపు లేదు, గౌరవం లేదు, అవకాశం అంతకంటే లేదు. వేరే ఆప్షన్ లేక, గత్యంతరం లేక ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, అటు ఉద్యోగులను, పేదలను, మధ్యతరగతి వాళ్ళని వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ వైఎస్ ఫ్యామిలీ పరిపాలనకి, ఈ నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలనకి ఏమైనా తేడా ఉందా? తేడా ఉంటే ఏమిటి? లేదా రెండు సేమ్ టు సేమా? గత 5 సంవత్సరాల వైఎస్ ఫ్యామిలీ పాలనలో ఎమ్మెల్యేలు భయంకరమైనటువంటి అరాచకం, దోపిడీ, ఇసుక, మట్టి కూడా వదలకుండా మద్యం, ఇళ్ల స్థలాల భూసేకరణతో సహా అన్నిటిలోనూ అవినీతి దంద నిర్వహించినటువంటి పరిస్థితి జనం చూసి విసుగెత్తారు. మరి ఇప్పుడు పార్టీ మారింది, పాలన మారింది. నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలనలో ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంత అరాచకం, ఎంత అవినీతి, లూటింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ, సామంత రాజుల్లాగా, నియంతల్లాగా ఒక్కొక్క ఎమ్మెల్యే తయారయ్యారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసే వరకు వీరు అరాచకం చేస్తున్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారు. పదవిలో ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ఉద్దేశంతో దోపిడీయే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ స్వార్థం, సౌఖ్యం చూసుకుంటున్నారే కానీ జనం గోడు, పార్టీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. వైఎస్ ఫ్యామిలీ పాలనకి, నారా ఫ్యామిలీ పాలనకి తేడా ఎక్కడుంది? రెండు ఒకటేనా? సేమ్ టు సేమా? రాజకీయ విశ్లేషకులు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ ఫ్యామిలీ పాలన భయంకరమైనటువంటి అరాచకం సృష్టించింది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసుకుని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయ కక్షలు సాధించడం కోసం అనేక కేసులు పెట్టి అవినీతి దందాను చేసి లిక్కర్లో, ఇసుకలో ఇలా భయభ్రాంతులకు జనాన్ని వారి యొక్క గొంతు నొక్కి భావ స్వేచ్ఛను హరించి పాలన సాగించింది. దానికి మార్పు రావాలి. అందుకోసమే ఈ గుంపు ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీకి ఓట్లు వేశాయి. ఇది రిపీట్ కాకూడదని విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. మరి రిపీట్ కాకుండా ఆగిందా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో మరింత అరాచకం పెరిగింది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాజకీయ కక్షలు, పోలీసులు వాడుకుని కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టడమే కాకుండా ఒక మెట్టు పైకి వెళ్ళి రాజకీయానికే పరిమితం కాకుండా అధికారులను, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో మాట్లాడితే గొంతు నొక్కి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మరింత అరాచకానికి, మరింత లూటింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీకి, అవినీతికి తెరతీసింది ఈ నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలన. తేడా ఎక్కడుంది? వైఎస్ ఫ్యామిలీ పాలనకి, నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలనకి తేడా ఎక్కడుంది? సేమ్ టు సేమే కదా ఉన్నాయని జనం అడుగుతున్నారు, ఆలోచిస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీ పాలనలో మాదిరిగానే ఈ గుంపు పాలనలో కూడా మంత్రులతో సహా అదే రకమైన అవినీతికి, అదే రకమైన అరాచకత్వానికి పాల్పడుతున్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏకరువు పెడుతూ ఉన్నది. మరి తేడా ఎక్కడుంది? వైఎస్ ఫ్యామిలీ పాలనలో తండ్రి కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు గడించారని, కింగ్ ఆఫ్ కరప్షన్ అని, అవినీతి చేశారని కేసులు పెట్టి 16 నెలలు జగన్ ని జైల్లో పెట్టారు. మరి నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలనలో తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు, లోకేష్ లక్షల కోట్లు అవినీతి చేశారని చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. తేడా ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అని అప్పటి వరకు ఉన్నటువంటి టెండర్స్ ని, కాంట్రాక్ట్స్ ని అన్నింటినీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పోలవరం కాంట్రాక్ట్స్ అదే మేఘా కృష్ణారెడ్డికి. ఇప్పుడు గుంపు ప్రభుత్వం రెండో విడత అమరావతి భూసేకరణని, డెవలప్మెంట్ అని, లక్షల కోట్ల
అప్పులు తెచ్చి మళ్ళీ అక్కడే అదే కాంట్రాక్ట్స్, అదే వర్క్స్, అదే ఎల్ఎన్టీకి, అదే షాపూర్జీ పల్లంజీకి, అదే మేఘా కృష్ణారెడ్డికి పోలవరం కాంట్రాక్టులు ఇస్తూ ముడుపుల కోసం, పర్సంటేజ్ల కోసం పనిచేస్తున్నారనంటే వైఎస్ ఫ్యామిలీ పాలనకి, నారా ఫ్యామిలీ పాలనకి తేడా ఏముంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డికి రావూరు చేవూరు దగ్గర ఇండోసాల్ కోసం 1000 ఎకరాల భూములు సేకరించి ఇచ్చారు. మళ్ళీ టీడీపీ జనసేన వచ్చిన తర్వాత ఆ ఊర్లకు పక్కనే పచ్చని పంట పొలాలు కరేడులో 1000 ఎకరాల భూమిని అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డికి ఇండోసాల్ కోసం ఇచ్చారు. తేడా ఎక్కడుంది? చిన్న తేడా అయితే ఉంది. అదేమిటంటే వైఎస్ ఫ్యామిలీ పాలన అయితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ రెడ్డిస్, వాళ్ళ కోటరీలో ఉండేటువంటి కొంతమంది, అందరు రెడ్లకు కాదు. అలాగే నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలన అయితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కమ్మర్స్, అంటే వాళ్ళ వర్గంగా ఉన్నటువంటి కొంతమంది కమ్మవారికి, అందరు కమ్మవారికి కాదు, వాళ్ళకు మాత్రమే వర్కులు వస్తాయి, కాంట్రాక్టులు వస్తాయి, రాబడి ఆదాయం వచ్చేటువంటి పదవులన్నీ వస్తాయి. ఈ పార్టీల గెలుపు కోసం జెండాలు మోసిన కూలీలు గాని, ఓట్ల కోసం పనిచేసిన నాయకులు గాని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు చెందినటువంటి ఏ నాయకత్వానికి కనీస గుర్తింపు లేదు, గౌరవం లేదు, అవకాశాలు అంతకంటే లేవు. అదే తేడా. ఎంప్లాయీస్ విషయానికి వస్తే గత వైఎస్ ఫ్యామిలీ పాలనలో నెలవారీగా సరైన సమయానికి జీతాలు లేవు, ఓపీఎస్ లేదు, పిఆర్సీ లేదు. ఇప్పుడు ఈ గుంపు పార్టీలు తెలుగుదేశం జనసేన పాలనలో ఓపీఎస్ కు ధీటుగా స్కీమ్ తెస్తానన్న మాటకు సంబంధించి ప్రస్తావన లేదు, పిఆర్సీ లేదు, సమయానికి జీతాలు లేవు. ఏమిటి తేడా? ఎంప్లాయీస్ క్లియర్ గా చూస్తున్నారు. అప్పటికంటే ఇంకా ఇప్పుడు వెబ్ఎక్స్ మీటింగ్స్ పెరిగాయి, యాప్స్ పెరిగాయి, వీడియో కాన్ఫరెన్సింగ్ పెరిగింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనేది ఎక్కడ తేడా కనిపిస్తుంది వైఎస్ ఫ్యామిలీ పాలనలో, నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలనలో? ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ బీజేపీ కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఆ బీజేపీ అలయన్స్ కోసం ప్రచారం చేయటం. నిన్నగాక మొన్న తమిళనాడుకు వెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు అబాసు పాలయ్యి సెల్ఫ్ గోల్ వేసుకుని ఒక లాఫింగ్ స్టాక్ గా, అంటే వీళ్ళందరినీ చూసి జనం నవ్వుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకనంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా చేతుల్లో వీళ్ళు కీలు బొమ్మలుగా తయారయ్యి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు. వైఎస్ఆర్సీపీ ఏమైనా తక్కువ అంటే వారు ఎంపీలు సంపాదించిన రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి, అది ఎన్ఆర్సీయా, సిఏఏనా, మైనారిటీలా, క్రిస్టియన్సా, ఎవరి ఇంట్రెస్ట్లు దెబ్బతిన్నా కూడా ప్రతిదానికి మద్దతునిస్తూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాది ఆధిపత్యానికి తాకట్టు పెట్టేసింది. వీరందరూ కూడా మోడీ, అమిత్ షాలకు దాసోహమై పనిచేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఎన్టీఆర్ అయితే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని, తెలుగుదేశాన్ని స్థాపించాడో అదే టీడీపీ ఈరోజు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది. ఈ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన డీలిమిటేషన్ బిల్లులకు మద్దతునిచ్చి తెలుగు జాతిని అవమానపరిచింది. అది వైఎస్ ఫ్యామిలీ రూల్ అయినా, నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ రూల్ అయినా సేమ్ టు సేమ్. దోచుకునే దానిలో, దోపిడీ చేసే దానిలో, అవినీతి దందా చేసే దానిలో సేమ్ టు సేమ్. అదే మాదిరిగా ఎన్నికల కోసం, ఓట్ల కోసం జనాలకు తాయిలాలు ఇచ్చి అట్రాక్ట్ చేసుకుని ప్రజల సొమ్ముని బటన్లు నొక్కి పంచడంలో కూడా సేమ్ టు సేమ్. 1983లో ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, సోషల్ వర్క్ చేయకపోయినా, ఒక బలమైనటువంటి సిద్ధాంతం లేకపోయినా, సవివరమైనటువంటి మేనిఫెస్టో లేకపోయినా, కేవలం సినిమా పాపులారిటీతో ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. సరిగ్గా అదే ఈరోజు 2026లో తమిళనాడులో యాక్టర్ విజయ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా సీఎం అయ్యారు. అయితే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న పాలనతో విసిగెత్తి జనం మార్పు కోరుకున్నారు. సరిగ్గా అదే ఈ రోజు తమిళనాడులో విసిగెత్తి మార్పు కోరుకున్నారు. అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే మార్చి పాలన చేస్తూ ఉంటే విసిగెత్తిపోయినటువంటి జనానికి మూడవ ప్రత్యామ్నాయంగా టీవీకే వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ ఫ్యామిలీ పాలనకు, నారా ఫ్యామిలీ పాలనకు విసిగెత్తిపోయినటువంటి జనానికి థర్డ్ ఆప్షన్ గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మూడవ ప్రత్యామ్నాయంగా జనం ముందుకు వచ్చింది. యాక్టర్ విజయ్ని గాడ్ ఒక సక్సెస్ఫుల్ సినిమా యాక్టర్ పాపులారిటీతో బ్లెస్ చేశారు. ఈ విజయ్కి సినిమా యాక్టర్ పాపులారిటీ లేదు, కానీ ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలతో గాడ్ ఆశీర్వదించారు. పనితీరులో నిజాయితీ, ప్రజాసేవలో నిబద్ధత, పరిపాలనలో అనుభవం, రాజ్యాంగం చట్టాలపై
అవగాహన, బలమైనటువంటి సిద్ధాంతం, ఉన్నతమైనటువంటి లక్ష్యం, దేనికి భయపడకుండా లక్ష్య సాధన పట్టుదలతో సాధించడం, అన్నింటికీ మించి నిస్వార్థంగా జనం కోసం నిలబడటం. నాకున్న స్వార్థం వల్ల ఒకటే, పేదలు అవమానాల నుంచి, బాధల నుండి విడుదల చెందాలి. యువతకు జాబ్స్ రావాలి, మహిళలకు ఉపాధి కావాలి, వారికి సమాజంలో సమాన గౌరవం దక్కాలి. రైతు కంట కన్నీరు చూడకూడదు, మధ్య తరగతి బ్రతుకులు భారం కాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలతో అభివృద్ధిలో దూసుకుపోవాలి. ఇంతకంటే నాకు స్వార్థం లేదు. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా పనిచేయాలనేది నా ఆకాంక్ష. అక్కడ తమిళ ప్రజలు విజయ్ని ఆశీర్వదించి సీఎంని చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు ఈ విజయ్ని ఆశీర్వదించి సీఎంని చేస్తే మొట్టమొదటి పేదల మధ్య తరగతి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది. నిన్నటి తమిళనాడు ఎన్నికల ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో రిపీట్ అవుతాయి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తమిళుల్లాగా ఆంధ్రులను కూడా ఈ విజయాన్ని ఆశీర్వదించమని మనసారా కోరుకుంటున్నాను. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్. విజయ్ కాజ్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.